Hi friends, ఈ వీడియోలో Firefox has prevented outdated plugin Adobe Flash from running on Adobe adwords.google.com. సో మనకి ఏదైనా ఒక వెబ్సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా ఫైర్ఫాక్స్ అవుట్డేటెడ్ ప్లగిన్ అంటే అడోబ్ ఫ్లాష్ని బ్లాక్ చేయనా లేకపోతే కంటిన్యూ బ్లాకింగ్గా అలౌ చేయనా అని అడుగుతుంది. అంటే ఏంటంటే అడోబ్ ఫ్లాష్ సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ అయింది. ఓకే, వాళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. అప్డేట్ అనేది మన సిస్టంలో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. అడోబ్ ఫ్లాష్ లేకపోతే మనకి కొన్ని వెబ్ పేజెస్ సరిగ్గా ఓపెన్ కావు, ఇమేజెస్ ఉన్నవి, ఫ్లాష్ ఉన్నవి ఓపెన్ కావన్నమాట. సో అందుకని చెప్పి మనం వాటిని అలౌ చేసుకోవాలి. అంటే మనం అడోబ్ ఫ్లాష్ సాఫ్ట్వేర్ని మనం అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, అలౌ అని కొడుతున్నాను నేను. ఎలా కొడితే ఇక్కడ ఫైర్ఫాక్స్ హ్యాస్ ప్రివెంటెడ్ ద అప్లోడెడ్ ప్లగిన్ అప్డేట్ నౌ అని అడుగుతుంది కదా, ఈ అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. అప్డేట్ నౌ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనబడుతుంది అనమాట. సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోమని స్టెప్ 1 of 3. సో ఇన్స్టాల్ నౌ. సో మీరు ఇక్కడ ఆప్షనల్ ఆఫర్స్ ఇవి రెండు కూడా చెక్ మార్క్ చేసి ఉంటాయి. ఈ రెండు మీకు అవసరం లేదనుకుంటే తీసేసేయండి. ఓకే, తీసేసిన తర్వాత ఇన్స్టాల్ నౌ కొట్టండి. సో ఇన్స్టాల్ నౌ అని కొడితే ఇది యాక్చువల్గా మీ సిస్టంలోకి సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, సేవ్ ఫైల్, మీ సిస్టంలో ఈ ఫైల్ని సేవ్ చేసుకోండి. సో ఆల్రెడీ నా సిస్టంలో సేవ్ అయ్యింది. తర్వాత దీన్ని యాక్చువల్గా ఎక్కడైతే ఇన్స్టాల్ అయిందో చూసుకుని ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో ఇది రన్ చేయమని అడుగుతుంది, రన్ చేయండి. సో తర్వాత ఎస్. ఇప్పుడు మనకి ఫ్లాష్ ప్లేయర్ అనేది యాక్చువల్గా ఇందాక చిన్న డంప్ డౌన్లోడ్ అయింది. ఇప్పుడు సర్వర్ కనెక్ట్ అయ్యి మొత్తం టోటల్గా 23 MB ఎంతో సైజు ఉంది. ఆ 23 MB డౌన్లోడ్ అవుతుంది మన సిస్టంలోకి. అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ ఇన్స్టాలర్ డౌన్లోడింగ్. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫినిష్ అని కనపడుతుంది కదా, ఫినిష్ కొట్టండి. ఫినిష్ కొట్టిన తర్వాత ఒకసారి మీ బ్రౌజర్ని క్లోజ్ చేసేసి కంప్లీట్గా తర్వాత మళ్ళీ బ్రౌజర్ని ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు అలాంటి పాపప్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్ని మీరు మీ సిస్టంలో రాకుండా చూసుకోవచ్చు. అంటే మీ బ్రౌజర్లో రాకుండా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇక్కడ నుంచి ఏ సాఫ్ట్వేర్ ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా సరే మీకు వెబ్సైట్ అనేది క్లియర్గా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.